మనకు సమయమైందమ్మా. మరి మన కూడికను ప్రారంభించుకుందాం. చేరి వచ్చిన సోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మన మధ్యలో ఉన్న జయలక్ష్మి సిస్టర్. వందనాలండి. జయలక్ష్మి సిస్టర్ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నామండి. దేవుని నమ్మానికి వందనాలు, కూడొచ్చి మీ అందరికి కూడా వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. 2024లో ప్రవేశపెట్టి 5వ నెల 4వ తారీఖు వరకు మీరు మాకు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి, మీ సన్నిధిని బట్టి స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఎస్ఏల్ గ్రూప్ ద్వారా తండ్రి నాయన ప్రతిరోజు ఇంచుమించుగా 3-4 సంవత్సరాల నుంచి ఈ యొక్క నాయన 4 గంటల నుంచి 5:30 దాకా నాయన ఈ కూడిక ఏర్పరచడానికి మీరు ఇచ్చిన నాయన మరి కార్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నిర్వహిస్తున్న నాయన కేజయ గారిని బట్టి, అమృతవల్లి గారిని బట్టి, అలాగే నాయన ఇంకా సహోదరులు అనేక మంది నాయన ఈ యొక్క పనిలో వాడబట్టడానికి నాయన మీరు చూపిస్తున్న కృపను బట్టి స్తోత్రాలు నాయన. ఎంతో ఆత్మీయ నాయన స్థితిలో ఉన్న నాయన బిడ్డలు నాయన వారి వ్యక్తిగత జీవితాల్లోనే కాదు తండ్రి, వారి యొక్క పరిసర విషయంలో అన్ని కూడా నాయన చక్కగా మరి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి నాయన మరి నాయన లోతైన సంగతులు చెప్పడానికి నాయన నీ బిడ్డను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి కేజయ గారు కూడా ఎంతో బలహీనరాలు అయినప్పటికీ తండ్రి నాయన మరి నీ పనిలో ఎంతో చురుకుగా ఆసక్తిగా ఉంది నాయన. ఈ యొక్క కార్యక్రమం రోజు నాయన ఇలా నిర్వహించడానికి నాయన మీరు చూపిస్తున్న కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. అలా నాయన పాటలు పాడే బిడ్డను, అలాగే వాక్యం ధ్యానిస్తున్న బిడ్డను, సాక్ష్యాలు చెప్తున్న బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మహిమ పొందండి నాయన. మరి ఇంతవరకు నాయన మీరు మాకు తోడై ఉన్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క కూడిక ఆది అంతం మీరే అడ్జస్ట్ వహించి చక్కగా ఘనంగా నీ నామానికి మహిమకరంగా జరిగిస్తారని నమ్ముతూ మీ దయగల కృపగల హస్తాలకి అప్పగించుకుంటూ దీని రాను అనుపురాలైన నాకు నాయన ఇచ్చిన నాయన ఈ సమయాన్ని బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు సిస్టర్. జయలక్ష్మి సిస్టర్ ప్రార్థన చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పుడు మనకు ర్యాన్సమ్ సిస్టర్ జాయ్ సిస్టర్ ఒక పాట పాడి వినిపిస్తారు. వందనాలమ్మా అందరికి. ఈ పాట యాక్చువల్గా ఈ పాట నేను సండే స్కూల్లో నేర్చుకున్న సాంగ్. చిన్నపిల్లల సాంగ్ లాగా ఉంటుందేమో. నోరారగా చేతును దైవారాధనను, నోరారగా చేతును దైవారాధనను, ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును, ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. భరించితివి నా పాపపు శిక్షను, జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో. భరించితివి నా పాపపు శిక్షను, జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో. నోరారగా చేతును దైవారాధనను, విడిపించితివి పాప శిక్ష నుండి, నడిపించితివి జీవ మార్గమునందు.
విడిపించితివి, పాప శిక్ష నుండి నడిపించితివి, జీవ మార్గమునందు నూరారగా చేతును, దైవారాధనను దయచేసితివి, మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి, నా విమోచనకై దయచేసితివి, మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి, నా విమోచనకై నూరారగా చేతును, దైవారాధనను వెలిగించితివి, నా మనోనేత్రములు తొలగించితివి, నా పాప చీకటి బ్రతుకు వెలిగించితివి, నా మనోనేత్రములు తొలగించితివి, నా పాప చీకటి బ్రతుకున్. హల్లెలూయా, 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 నూరారగా చేతును, దైవారాధనను నూరారగా చేతును, దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. వందనాలు. వందనాలు సిస్టర్. మరి చక్కటి పాట పాడి వినిపించారు సిస్టర్. మరి సిస్టర్ మనకి ఈరోజు వాక్యాన్ని అందిస్తారు. రాన్సమ్ జాయ్ సిస్టర్ వారు మనకి వాక్యం అందిస్తారు. సిస్టర్ చేరి వచ్చిన సోదరిములందరికీ వందనాలు. నేను మొదలు పెడతాను. వందనాలు మార్గరెట్ చెప్పారు కదా. అలాంటి ఓకే ఆంటీ. నాన్న చేరి వచ్చిన సోదరిములందరికీ వందనాలు. రాన్సమ్ జాయ్ ఎవరో పాదవారందరికీ సుపరిచిత్రాలే. ఇండియాలో ముందు బెంగళూరులో ఉండేది, మన బ్రదర్ అసెంబ్లీలోనే. ఆ తర్వాత యుఎస్ తను వెళ్ళిపోయారు. తన భర్త పేరు వేణు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ మదర్ గారు ఎంఆర్ఓగా పనిచేశారు. కూడా మన మధ్య సాక్ష్యం చెప్పారు, వాక్యం కూడా చెప్పారు. మనందరికి పరిచయమే. డివైన్ లైట్లో కూడా హైదరాబాద్లో తను సంఘస్థురాలుగా జోగుపాల్ అసెంబ్లీ ఉన్నారు. తను చాలా మందికి తను పరిచయస్తులే. కానీ కొత్త వారి నిమిత్తమై ఈ చిన్న ఇంట్రడక్షన్ ఇస్తున్నాము. ఇప్పుడు తను వాక్యం చెప్తూ వాళ్ళకి పాట కూడా పాడతారు. పాడారా పాట? అయిపోయింది, ఇంకా పాట పాడినారు. ప్రభు నామానికి స్తోత్రాలు.
మనం వాక్యంలోకి వెళ్దాము. నా నా స్వరము బాగానే వినిపిస్తుంది కదమ్మా? ఒకసారి చెక్ చేసుకుందామండి. ఎవరు చెప్పలేదే? మాకు వినిపిస్తుంది జాక్. బాగానే వినిపిస్తుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాము. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పారు. ఇక్కడ మనం చూసిన హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వారు ఎలాగా ఉన్నారు? చురుకైన స్త్రీలుగా ఉన్నారు. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారుగా, ఐగుప్తు స్త్రీలేమో చురుకుగా లేనట్టుగా, అంటే బద్ధకస్తులుగా, సోమరిపోతులుగా ఉన్నారేమో మనకు తెలియదు. స్త్రీల వంటి వారు కాదు. మనం కూడా ఐగుప్తు స్త్రీల వంటి వారం కాదు, అలాగే హెబ్రీ స్త్రీల వంటి వారం కూడా కాదు. కానీ క్రీస్తుని ఎరిగిన స్త్రీలంగా మనము క్రైస్తవ స్త్రీలుగా, చురుకైన స్త్రీలంగా, చురుకైన వారంగా ఉండాలని మనం ఈ వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాము. దేవుని కార్యక్రమంలో, సంఘంలో జరిగే అన్ని యాక్టివిటీస్లో కూడా మనం చురుకైన వారంగా ఉండాలి. సామెతలు 12వ అధ్యాయం 27వ వచనంలో సామెతలు 12వ అధ్యాయము 27వ వచనంలో ఇట్స్ అ ప్రివిలేజ్ టు డెలిజెంట్ అన్నారు కదా. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. కనుక క్రైస్తవ స్త్రీలంగా, చురుకైన వారంగా మనం ఉండాలి. ఐగుప్తు స్త్రీల వలె వారికంటే చాలా వారైతే చాలా బద్ధకంగా, సోమరిపోతులుగా ఉండినా కూడా మనము క్రైస్తవ స్త్రీలుగా, హెబ్రీ స్త్రీల వారు కాకపోయినప్పటికీ మనం చురుకైన స్త్రీలంగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. అలాగే మన కీర్తనలో 68వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. గొప్ప సైన్యం. స్త్రీలు ఎలా ఉన్నారు? ఇక్కడ ముందు భాగంలో మనం చూసుకున్నట్లయితే ఉమెన్ ఆఫ్ యాక్టివ్, స్త్రీలు చురుకైన స్త్రీలుగా అక్కడ మనం గమనించాము. ఈ భాగంలో మనము ఉమెన్ ఆఫ్ సోల్జర్స్, గొప్ప సైన్యంగా ఉన్నారు అని ప్రభువే సెలవిస్తున్నారు. ఇక్కడ ప్రభు మాట సెలవిచ్చున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. వీళ్ళు ఎవరికి సోల్జర్స్గా ఉన్నారు అంటే దేవుని మాటలు వినే సోల్జర్స్గా ఉన్నారు. దేవుని మాటలు ప్రకటించే సోల్జర్స్గా ఉన్నారు. మనల్ని కూడా లోకము నుంచి విడిపిస్తూ వచ్చారు కదా ప్రభు. ప్రతిరోజు లోకం నుంచి విడిపిస్తూ ఉన్నారు. తన వారిగా చేసుకుంటూ వస్తున్నారు. తనకు సాక్షాత్తంగా మనం నిలుపుకుంటూ వస్తున్నారు. సో మనం కూడా ఎలా ఉండాలంటే ఆయన మాట వినే స్త్రీలంగా, ఆయన మాట ప్రకటించే స్త్రీలంగా ఉంటూ రావాలి. కేవలం సువార్త ప్రకటించే వారమే కాకుండా పత్రికలు, ఒక్కోసారి మనం పత్రికలు కూడా పంచుతూ ఉంటాం కదా. పత్రికలు పంచేవారంగా కాకుండా మన జీవితమే ఒక సాక్షాత్తంగా, మన జీవితమే ఒక పత్రికగా మనం ఉంటూ రావాలి. మన చూపులు, మన తలంపులు, మన నడత, మన చేతలు, మన క్రియలే క్రీస్తును చూపించేవిగా ఒక పత్రికగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలన్నమాట. మనల్ని చూసినప్పుడు మనలో సువార్తను ప్రజలు చదివేవారుగా ఉండాలి. మనలో ఉన్న క్రీస్తును చూచేవారుగా మనం కూడా క్రీస్తు కొరకు ఒక సాక్షాత్తంగా, ఒక విట్నెస్గా, అలాగే మనం ఇప్పుడు చూసినట్లు ఉమెన్ ఆఫ్ సోల్జర్స్గా
ఒక సైన్యంగా ఆయన వాక్కును ప్రకటించే వారంగా, కేవలం ఆయన నోటి ద్వారా కాదు గాని మన నడవడి, మన మన జీవితము ద్వారా కూడా క్రీస్తును ప్రకటించే వారంగా, ఒక గొప్ప సైన్యంగా మనం ఉండాలనేది ప్రభు కోరుతున్నారు. మరి చురుకైన స్త్రీలుగా ఉండాలని, మరి గొప్ప చూద్దాము. ఇర్మియా 9వ అధ్యాయము 17వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మరి ఇంకా కిందకు మనం చూసుకుంటే 20వ అధ్యాయంలో, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఇక్కడ చూస్తుంటే ఉమెన్ ఆఫ్ మార్నింగ్, రోధించే స్త్రీలను చూస్తున్నాం. అలాగే రోధించే స్త్రీలు అంటే ఇక్కడ వాళ్ళు రోధించే స్త్రీల కోసము వాళ్ళు పిలుపును అందిస్తున్నారు. అంటే ఒక ప్రార్థన చేయటానికి స్త్రీలు కావాలి అంటున్నారు. వాంటెడ్ అన్నమాట. స్త్రీలు కావాలి. ఎట్లాంటి స్త్రీలు? ప్రేయర్ చేసే స్త్రీలు, ఉమెన్ ఆఫ్ ప్రేయర్, ఉమెన్ ఆఫ్ మార్నింగ్. మా బిడ్డల కొరకు, మా ఇంటి కొరకు, నా కొరకు అన్నట్లుగా, ఇలాంటి స్త్రీలు ఉంటే బాగుండు అన్నట్లుగా ఆ దినాల్లో ఎంతగానో రోధించే స్త్రీలు అవసరమైనట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఇర్మియా గ్రంథంలో. అలాగే ఈ దినాల్లో కూడా మనకు కూడా చాలా అవసరమైన మనము ప్రార్థించే స్త్రీలంగా ఉండటం. నాశనం అనే ఈ మరణం మన దాన్ని ఏమంటారు, ఈ మధ్య కాలంలో కాదు, చాలా వరుసగా మనం చూస్తున్న వార్తలను బట్టి మరణం చాలా ఆసన్నం అవుతుంది కదా. ఈ దినాల్లో పాపం విస్తరించిపోతుంది, నాశనం కొని తెచ్చుకుంటున్నాము, మరణం పాలవుతున్నాం. చాలా మంది మన ఇండ్లలో కూడా ఎన్నో వార్తలు. అక్కడ ఒక పాప, చిన్న పాప అయినా పెద్దవాళ్ళైనా, ఒక అమ్మాయి అయినా వాళ్ళు చంపేశారు, పాప చనిపోయింది, వాళ్ళు కాల్చేశారు, ఇట్లా అనారోగ్యంగా ఉండి చనిపోయారు, వయసు అయిపోయి చనిపోయారు, ఎన్నో కానీ మరణాలు అయితే సంభవిస్తున్నాయి కదా. ఇలా ఎన్నో వార్తలు వింటున్నప్పుడు వాళ్ళు మన కుటుంబం కాకపోయినప్పటికీ వారి కోసం మనం ప్రార్థన చేసే స్త్రీలంగా ఉన్నామా? మనకు పరిచయస్తులే కానీ ప్రభువుని ఎరగని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసే రోధించే స్త్రీలంగా ఉన్నామా? మరణం చాలా త్వరగా వస్తుంది కదా, ఏజ్తో తేడా లేకుండా. మన కుటుంబాలకు జరగట్లేదు కదా అంటే అది మన గొప్ప కాదు కదా. కేవలం దేవుని కృప, కాపుదల మన ఎడల ఉన్నాయి కనుకనే మనం ఇంకా జీవిస్తున్నాం. మరి దేవుని ఎరగని వాడి పరిస్థితి ఏంటి? కూడా కొంతమంది దేవుని ఎరగని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఇంకా రక్షణ పొందవలసిన వారి పరిస్థితి ఏంటి? మరణం ఆసన్నం కాకమునిపే వారికి దేవుని సువార్తను ప్రకటించే వారంగా, వారి కొరకు భారంగా కన్నీటితో ప్రార్థించే వారంగా, రోధించే వారంగా ఉంటున్నామా? ఇటువంటి పరిస్థితుల్లో దేవునికి కావలసిన వారు ఆ ఉమెన్ ఆఫ్ మార్నింగ్, రోధించే స్త్రీలు, ప్రార్థించే స్త్రీలు, ప్రకటించే స్త్రీలు, చురుకుగా ఉండే స్త్రీలు, భారంతో ప్రార్థించే స్త్రీలు దేవునికి అవసరం అని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనము చురుకైన స్త్రీలుగా ఉండాలని చూసాము. రెండవదిగా ఆయన ప్రకటించే స్త్రీలుగా ఉండాలని చూసాం. మరి మూడవదిగా రోధించే స్త్రీలు, అలాగే ప్రార్థించే స్త్రీలంగా మనం ఉండాలని గమనిస్తున్నాం. అలాగా ఇటువంటి స్త్రీలు మనకి అవసరం లేదంటే మనం ఎలా ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. 4వ గుంపుగా మరలా మనము నిర్గమాకాండంకి వెళ్దాము. నిర్గమాకాండము 35వ అధ్యాయము
25వ వచనం. మనము వివేక హృదయం గల స్త్రీలందరూ మరియు వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో వడికిన నీల ధూమ్ర రక్తవర్ణం గల మాలను సన్న నారను తెచ్చిరి కదా. మనం చూస్తున్నాము. చెప్పండి. నూలును, రక్తవర్ణములు గల నూలును, సన్న నార నూలును తెచ్చిరి. మరియు వివేకం గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్న నార నూలును తెచ్చిరి. థ్యాంక్ యూ ఆంటీ. ఇక్కడ మనం చూస్తున్నాము స్త్రీలు వివేకం కలిగిన స్త్రీలు, వివేక హృదయం కలిగిన స్త్రీలు కదా. వివేక హృదయం కల స్త్రీలను మనం చూస్తున్నాం. ఉమెన్ ఆఫ్ విజ్డమ్, వివేకము వివేచన కలిగిన స్త్రీలను చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా మనకు వివేకం అనేది ఎంతైనా అవసరమై ఉన్నది. ప్రతి విషయంలో కూడా మనకు వివేచన అనేది అవసరం. మన కుటుంబాన్ని కట్టుకోవటానికి, మన జీవితం కట్టుకోవటానికి, మన సంఘాల్లో మనం అందరితో మింగిల్ అవటానికి కానీ, మనం మోసపోకుండా ఉండటానికి కానీ వివేచన చాలా అవసరమై ఉంటుంది. స్త్రీలంగా మరి మనం వివేచన కలిగి ఉండటం ఎంతో అవసరం. అందుకే దేవుని వాక్యంలో 1 కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనంలో డిసర్నింగ్ స్పిరిట్ అంటారు అక్కడ. వివేచన హృదయం కలిగిన వివేకం కలిగిన ఆత్మ ఉండాలి అనేది మనకు ఎంతైనా అవసరం. అక్కడ ఒకసారి చూస్తే 1 కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీయులకు సిస్టర్, ఒకని పని కాల్చివేయబడినట్లా అదేనా సిస్టర్? ఒకని పని కాల్చివేయబడిన వారికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. కాదు సిస్టర్, 1 కొరింథీ ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. వివేచన, డిజర్నింగ్ స్పిరిట్, మనం ఎవరి చేత పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనమే వివేచన కలిగి ఉండాలన్నమాట. మనం మోసపోకుండా నిమిత్తము మనం వివేచన కలిగి కాకుండా మన జీవితం కట్టుకోవడానికి వివేకం ఎంతో అవసరమై ఉంటుంది. వివేక హృదయం కలిగిన వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ సమర్పణ కలిగి ఉన్నారు కదా. అంతేకాదు దేవుని కొరకు కష్టపడుతున్నారు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇంకొక దాంట్లో మరలా నిర్గమకాండంకి వెళ్తే 25వ అధ్యాయము 35లో 35వ అధ్యాయము 25లో మళ్ళా మనం అక్కడికి వెళ్తే ఇంతకు ముందు చదువుకున్నదే. మరియు వివేక హృదయం గల స్త్రీలు అని వారు ఇక్కడ పని చేస్తున్నారు కదా, కష్టపడుతున్నారు. దేనికోసం? దేవుని మందిరం కోసము కష్టపడుతున్నారు, దేవుని కొరకు కష్టపడుతున్నారు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. వివేచన వివేకము కలిగిన స్త్రీలుగా ఉండాలని మరి దేవుడు మనలను కూడా కోరుతున్నాడు. ఈ వివేచన మనకి మన కుటుంబాలను కట్టుకోవడానికి ఎంతైనా అవసరం, ఉపయోగపడుతుంది. మరి సామెతలు 24వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుంటే, చదువుతారు 24:3 సిస్టర్. అవును సిస్టర్. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. మన జీవితంలో వివేచన గల హృదయం మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితము స్థిరపడుతుంది అని మనం ఇక్కడ చూడగలుగుతాం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, కానీ వివేచన ఏమవుతుంది? ఆ కట్టబడింది స్థిరపడుతుందండి. అలాగే సామెతలు 11:25లో కూడా
సామెతలు 11 సిస్టర్. 11, 22. వివేకం గల సుందర స్త్రీ వివేకం గలేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. వివేకం కలిగిన స్త్రీ అయితే మనము ఏం చూస్తున్నాము? మనం కట్టుకున్న జ్ఞానంతో కట్టుకున్న ఇల్లు స్థిరపడినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. వివేకం కలిగి ఉంటే. అదే వివేకం కలిగి లేకపోతే ఎట్లా ఉంటుందంటే, సుందరంగా ఉన్నప్పటికీ పంది ముక్కు బంగారు కమ్మి. ఒకవేళ స్త్రీగా మనం చక్కగా ఉన్నప్పటికీ మనం ఎన్నో కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ వివేకం అనేది మనకు లేకపోతే సులువుగా మరి మోసపోయే వారంగా ఉన్నాము. దాని ద్వారా మరి మన కుటుంబాలు మనం మోసపోతే మరి మన కుటుంబాలు, మన జీవితాలు, అలాగే మనం ఏ సహవాసంలో అయితే ఉన్నామో, ఏ సంఘంలో అయితే ఉన్నామో వారికి కూడా మేలు లేకుండా చేస్తున్నవారు. మనము మేలు పొందము, మన కుటుంబాలు మేలు పొందు, మన జీవితంలో మేలుండదు. అలాగే మన సంఘంలో కూడా మన ద్వారా మేలు ఉన్నట్లుగా, మన ద్వారా నష్టపోయేవిగా ఉన్నాయి అనేది మనం గుర్తెరగాలి. మరి ఈ వివేకం లేకపోతే మనం మన జీవితమే కోల్పోయే వారంగా కాకుండా మన కుటుంబం, సంఘం నష్టపోతుందని గుర్తుపెట్టుకొని వివేకం కలిగి మనం నడుచుకోవాలని ప్రభువు మనకి గుర్తు చేస్తున్నారు. మనల్ని బట్టి మన పేరెంట్స్, మన సిబ్లింగ్స్, మన తోబుట్టులు, మన పిల్లలు అందరూ నష్టపోయే వారంగా మనం చూస్తున్నాము. వివేచన కలిగి ఉంటే అందరితో పాటు మనము స్థిరపడిపోతాము. అదే వివేచన లేకపోయింటే అందరిని కోల్పోతాము, మన జీవితాన్ని కోల్పోతాము. అలాగే మన ద్వారా కూడా మనం ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో ఆ సంఘానికి కూడా నష్టము కలుగుతుంది అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని ప్రభు అంటున్నారు, మనం కూడా వివేచన హృదయం కలిగిన స్త్రీలంగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. మరి మనం చురుకైన స్త్రీలంగా చూసాము, ప్రకటించే స్త్రీలంగా ఉండాలని చూసాము, ప్రార్థించే స్త్రీలంగా ఉండాలని చూసాము, అలాగే రోధించే స్త్రీలంగా ఉండాలని చూసాము. అలాగే ఇప్పుడు వివేచన హృదయం కలిగిన స్త్రీలంగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనంలో చూస్తే, 27వ అధ్యాయము 55వ వచనం. యేసునకు ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయన్ను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. అక్కడ ఒక గుంపును చూస్తున్నాం కదా, యేసుని దూరం నుంచి చూస్తున్నారంట. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? దూరం నుంచి చూశారు. మనం కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళు ఎక్కడి దాకా ప్రభువుని వెంబడించినట్లుగా చూస్తున్నాము. ఆయన సిలువ వరకు వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆయనకి ఉపచారం చేసే స్త్రీలుగా మనం చూస్తాము, పరిచర్య చేసే స్త్రీలుగా మనం చూస్తున్నాం, పరిచర్య చేస్తున్న స్త్రీలంగా మనం చూస్తున్నాం. ఉమెన్ ఆఫ్ సర్వీస్, ఉపచారము, పరిచారం అంటే ఆయనకు ఉపచారం చేసే స్త్రీలంగా చూస్తున్నాం. ప్రభు మనల్ని రక్షించాడు, విలువ పెట్టి కొనుక్కున్నాడు కదా. ఎందుకంటే ఏదో ఖాళీగా ఉండి మనం ఎన్ని పనులు ఉన్నప్పటికీ మన ఆహారం మనం తింటున్నాం, తాగుతున్నాము, పనులు చేసుకుంటున్నాము, నిద్రపోతున్నాము. కానీ మనం ప్రభువుకి ఎంత సమయం ఇస్తున్నాము అనేది మనలో మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. మన టైం అంతా వృధా చేయకుండా, వ్యర్థం చేయటం కాదు, కానీ ఆయన హీ హాస్ గివెన్ అస్ అ రెస్పాన్సిబిలిటీ కదా. మరి దేవుడు మనకిచ్చిన ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ, మనకిచ్చిన తలాంతులు, సమర్థత, దాన్నంతా మనము దేవునికి మరలా తిరిగి ఇస్తున్నామా లేదా? దేవుని కొరకు ఉపయోగిస్తున్నామా లేదా? దేవుడు మనకిచ్చిన తలాంతుల సమర్థత ప్రకారం మనం కూడా పరిచర్య చేయాలి, ఉపచారం చేయాలని ప్రభు మనల్ని కోరుతున్నారు. అంతేకాదు, వీళ్ళు ఎక్కడి వరకు వెంబడించారు అనుకున్నాము? సిలువ వరకు వెంబడించారు అనుకున్నాం. ప్రభువుని విడిచిపెట్టలేదు కదా. కానీ కొంతమంది శిష్యులు, ఆయనతో ఎప్పుడు ఉండే శిష్యుల్లో కొంతమంది శిష్యులు అయితే పారిపోయారు ప్రభువుని విడిచిపెట్టి.
ఆయనకు సమీపస్తులు కూడా పారిపోయారు. ఆయన నుండి మేలు పొందిన వారు కూడా పారిపోయారు. కానీ వాట్ ఎ గ్రేట్ ఉమెన్ కదా ఇక్కడ. వీళ్ళు మరి ఆ సిలువ వరకు, అంటే ప్రభు ప్రాణం విడిచే వరకు కూడా ప్రభువును అంటిపెట్టుకునే ఉన్నారు. మరి సిలువను వెంబడిస్తూ మరి అంతం వరకు కూడా ప్రభువును వెంబడించిన స్త్రీలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా మన జీవితాల్లో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కదా. మన ఉదయం నుంచి సాయంత్రం వరకు, నిద్రపోయేంత వరకు, కళ్ళు తెరిచి ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటూ వస్తాం. కానీ ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కడ ఊపిరి వరకు కూడా మనం సిలువను అంటి పెట్టుకొని ఉంటున్నామా? ఉండాలి. సిలువ అంటే అన్నిటిని విడిచిపెట్టడం, డినయింగ్ అవర్ సెల్ఫ్స్. మనకున్నదంతా మనకు ఎన్నో పనులు ఉండొచ్చు. అవి చేసుకుంటూనే వ్యక్తిగతంగా ప్రభువుతో ఉన్న సాన్నిహిత్యము, ఆయన యొక్క ఆ రిలేషన్‌లో మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ అవన్నిటిని పక్కన పెట్టి, డినయింగ్ అవర్ సెల్ఫ్, అవన్నిటిని పక్కన పెట్టి దేవునికి సమయం ఇస్తున్నామా? కేవలం యేసుక్రీస్తు ప్రభువారికి సమయం ఇస్తున్నాం. ఎందుకంటే మనల్ని రక్షించుకున్నారు. ఈ లోకాన్ని నుంచి విడిపించి మనల్ని జీవింపచేస్తున్నారు. ఆయన కొరకు సాక్ష్యంగా నిలుపుకున్నారు మనల్ని. మరి వీటన్నిటిని బట్టి మనం ఆయనకి సొంతగా మనం ఆయనకు ఒక సమయాన్ని ఇస్తున్నామా లేదా? మనల్ని మనం ఉపేక్షించుకోవటం. మరి అంతవరకు కూడా మనం ఉపచారం చేసే స్త్రీలుగా మరి ఆయన్ని కలుసుకునేంత వరకు ఉండాలి అని ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువుని హత్తుకొని, అంటే సిలువను హత్తుకొని అంతం వరకు కూడా మనం వెంబడించే స్త్రీలుగా, ఇక్కడ స్త్రీలు అంతం వరకు సిలువను వెంబడించిన స్త్రీలుగా మనం కూడా సిలువను హత్తుకొని అంతం వరకు మనము కూడా ఆ వెంబడించే స్త్రీలంగా ఉండాలని, కడ ఊపిరి వరకు కూడా మన సిలువను వెంబడించే స్త్రీలంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. మరి ఆరోదిగా 1 తిమోతి 2వ అధ్యాయము 10వ వచనంలో చూసుకుంటే, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దైవభక్తి గలవారు, స్త్రీ డివోషన్, దైవభక్తి కలిగిన స్త్రీలుగా మనను ఉండాలని ప్రభు కోరుతున్నారు. దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మరి ఈ దైవభక్తి కలిగిన స్త్రీలు, మనం చూడగానే దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా మనం ఉంటున్నామా లేదా? అది మనకన్నా ఎదురున్న వాళ్ళకి, మనం గమనించే వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా. మరి ఏం చేయాలి అలా ఉండాలంటే? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? సత్క్రియలను కలిగి ఉన్నారు. సత్క్రియల చేత మనం కూడా అలంకరించుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనం ధరించేవి ఎంత గొప్పవైనప్పటికీ, ఎంత అలంకారం ఉన్నప్పటికీ, మనం చేసే మంచి కార్యాలు, మంచి కార్యాలు అనుకుంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10లో మనం చూసుకుంటే, మరలా వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారే. మనం సృష్టింపబడిందే సత్క్రియలు చేయటానికంట. మరి సత్క్రియలు చేయకుండా మనము మన పిల్లలు అన్నట్లు ఉంటే మనం ప్రభువుకి సమీపంగా ఉన్నట్లు కాదు కదా. సత్క్రియలు చేయటానికే మనల్ని సృష్టించుకున్నట్లు, అంటే హీ హాస్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అని మనం చెప్పుకుంటాం కదా. మన వాక్యం కూడా చెప్తుంది, ఆయన చేతి పనివారంగా ఉన్నాము, ఆయన హ్యాండ్ వర్క్గా మనం ఉన్నాము కదా. సత్క్రియలు చేయటానికే మనల్ని సృష్టించారు, మన సత్క్రియలు చేయడానికే మనల్ని ఏర్పరచుకున్నారు, అలాగే సత్క్రియలు చేయటానికే మనం రక్షించుకున్నారు కదా. మనం కూడా సత్క్రియలు చేయటానికే ఈ లోకాన్ని నుంచి మనల్ని సపరేట్ చేశారు కదా. అలాగే మనం ఇంకొంచెం చూసుకుంటే మత్తయి సువార్తలో, మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ 31 నుంచి 46 వచనాల వరకు ఏమేమి సత్క్రియలు చేయవచ్చో,
ఎన్ని రకాల సత్క్రియలు ఉన్నాయో మనం అక్కడ చూసుకోగలం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46వ వచనం లాస్ట్ వరకు మనం చూసుకుంటే అక్కడ మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు చాలమా ఇక్కడ మనం చూసినప్పుడు ఇవన్నీ మనం రోజు వింటున్నవే కదా. ఎవరో ఒకళ్ళు ఈ పరిస్థితిలో మనకు కనిపిస్తారు. మనము ప్రభువు మనకి ఇచ్చిన మేలు కొలది మనము చేయగలుగుతున్నామా లేదా ఈ సత్క్రియలు? ఇన్ని రకాల సత్క్రియలు చేయటానికే మనం ఏర్పరచుకున్నప్పుడు మనం చేయగలుగుతున్నామా? అయితే దీని ద్వారా ప్రభు మనకి హెచ్చరిస్తున్నాడు. సత్క్రియలు చేసే స్త్రీలుగా మనం ఉన్నామా లేదా అనేది మనం గ్రహించాలి. ప్రభు కూడా మనం సత్క్రియలు చేసే స్త్రీలుగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. అలాగే పేతురు 3వ అధ్యాయము మొదటి పేతురు 3వ అధ్యాయము 5వ వచనంలో అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సంపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, ఉమెన్ ఆఫ్ హోలీ, పరిశుద్ధ స్త్రీలు ఎలా ఉన్నారంట? తమ స్వపురుషులకు లోబడి ఉన్నారన్నట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధులగుటకు నేను మిమ్మల్ని పిలిచి ఉన్నాను అంటున్నారు కదా ప్రభు వారు. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండు అని చెప్తున్నారు. పరిశుద్ధత కలిగిన స్త్రీలంగా మనం ఉన్నామా లేదా అనేది మనము హెచ్చరించుకోవాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 Thessalonians 4:5. 4th chapter 5th verse అమ్మా. 4 and 5. మీలో ప్రతివాడును దేవుని ఎరిగిన అన్ని జనుల వలె కామాభిలాష కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగుతుంటేయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే మన ఘటములను ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధత ఘనత ఎందును మన ఘటాలను కాపాడుకోవాలంటే మరి ప్రభువే చెప్తున్నారు, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధత కలిగి ఉండండి అన్నప్పుడు ఆయనకున్న ఘనత మనకు కూడా ఘనత రావాల్సిన వారంగా ఉన్నాం కదా. ఎందుకంటే మనం ఆయన యొక్క ఇమేజ్, మనం ఆయన చేసిన వారంగా ఉన్నాం కాబట్టి మనకు కూడా ఆయన యొక్క మహిమ రావాలి, మనం కూడా ఆయన యొక్క ఘనతను కలిగి ఉండాలి అని చెప్పి ప్రభు ఆయన పరిశుద్ధుడుగా ఉన్నప్పటికీ మనం కూడా ఆయన వల్లే పరిశుద్ధుడుగా ఉండాలని చెప్తున్నారు. అట్లాగే మనం ఇక్కడ చూసుకున్నట్లు మొదటి తెస్సలోనిక పత్రికలో మనము ఆ ఘనతను ఆ పరిశుద్ధతను కాపాడుకోవటానికి మనం మన శరీరాలను మన ఘటాలను కాపాడుకోవాలని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఈ దినాల్లో మనం కావాల్సింది ఏంటి? పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను కాపాడుకునే వారంగా ఉన్నామా లేదా? ఆ పరిశుద్ధతను మనకిచ్చిన పరిశుద్ధతను కొనసాగించే వారంగా ఉన్నామా లేదా? మరి ఆ దేవుడిచ్చిన పరిశుద్ధత నుంచి అధికమైన పరిశుద్ధతలోనికి మనం ఎదగవలసిన వారంగా ఉన్నాము. పరిశుద్ధత స్త్రీ ఎలా ఉన్నారు? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు
కదా, మనుషుల్ని ఆశ్రయించట్లేదు, కానీ వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. రాజును నమ్ముకుంటే కంటే మనుషులను నమ్ముకుంటే కంటే ఎవరిని ఆశ్రయించటం మేలు? యెహోవాను ఆశ్రయించటమే. మరి ఇర్మియా 17వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం, నరులను ఆశ్రయించుట కన్నా యెహోవాను ఆశ్రయించుట యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని చూస్తున్నాం కదా. ఇర్మియా 17వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, ఎందుకంటే ఆయన యెహోవాకి ఆశ్రయంగా ఉండున్నాను. కాబట్టి ఆ రీతిగా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి చురుకైన స్త్రీలుగా, అలాగే ప్రకటించే స్త్రీలుగా, రోధించే స్త్రీలుగా, వివేకం కలిగిన స్త్రీలుగా, వివేచన కలిగిన స్త్రీలుగా, ఉపచారం చేసే స్త్రీలుగా, ప్రార్థించే స్త్రీలుగా, పరిశుద్ధత కలిగిన స్త్రీలుగా, సత్క్రియలను స్త్రీలుగా మనం ఉండాలని ప్రభు మనం హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఇలాగ ఉంటూ మనం ప్రభు కొరకు జీవిద్దాము, అలాగే ప్రభువుని కూడా మహిమపరుద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించును. ఉమెన్ ఆఫ్ చురుకైన స్త్రీలు అంటే యాక్టివ్, ఉమెన్ ఆఫ్ యాక్టివ్, ఉమెన్ ఆఫ్ ప్రకటించే స్త్రీలు, సోల్జర్స్, ప్రకటించే స్త్రీలు అంటే ఉమెన్ ఆఫ్ డిక్లేర్, ప్రకటించటం. అలాగే గొప్ప సైన్యంగా ఉన్నాం కదా, సోల్జర్స్, ఉమెన్ ఆఫ్ సోల్జర్, ఉమెన్ ఆఫ్ మార్నింగ్, ఉమెన్ ఆఫ్ ప్రేయర్, ఉమెన్ ఆఫ్ విజ్డమ్, వివేచన, వివేకం, ఉమెన్ ఆఫ్ డిసర్న్మెంట్, స్పిరిట్. అలాగే ఉపచారం చేసే స్త్రీలుగా కూడా మనం చూసాము, ఉమెన్ ఆఫ్ సర్వీస్, ఉమెన్ ఆఫ్ సబ్మిషన్, దైవభక్తి కలిగిన స్త్రీలు, ఉమెన్ ఆఫ్ డెవోషన్, పరిశుద్ధత స్త్రీలు, ఉమెన్ ఆఫ్ హోలీ, సత్క్రియలు, ఉమెన్ ఆఫ్ గుడ్ వర్క్స్ కూడా మనం ఇన్ని చూసాము. మరి అటువంటి స్త్రీలంగా మనము ప్రభు కొరకు జీవిద్దాము, ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించుగా. వందనాలు సిస్టర్. మరి చక్కటి వాక్యం అందించారు సిస్టర్. మరి స్త్రీలు ఎలా ఉండాలి, మరి అన్ని వరుసలు చెప్పారు సిస్టర్. చురుకైన వారు, ప్రకటించేవారుగా ఉండాలి, రోజించే స్త్రీలుగా ఉండాలి, గొప్ప సైన్యముగా ఉండాలి, వివేకము కలిగిన స్త్రీలు, వివేచన కలిగిన స్త్రీలు, మరి శిలువ వెంబడించారు కదా, సమాచారం ఉపచారం చేసిన స్త్రీలు, సత్క్రియలు చేసిన స్త్రీలు, స్త్రీలు ఎలా ఉండాలి అంటే ఉన్న పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలను గురించి మరి ఈ విధంగా ఉండాలి. స్త్రీలు జ్ఞానహృదయం కలిగిన స్త్రీలు, వివేచన వాక్యం అందించిన సిస్టర్ ర్యాన్సమ్ జాయ్ వేణు గారికి ఉన్నారా తెచ్చాక? చాలా టైం ఉంది, మరి తెచ్చాక ఉన్నట్టు లేరు. నాయన ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే చెప్పొచ్చు. 5 నిమిషాలు ఏమైనా సాక్ష్యం చెప్పాల్సి ఉంటే కొత్తవి, ప్లస్ టైం ఉంది కాబట్టి ముగ్గురైనా ప్రార్థన చేసే అవకాశం ఉంది. ఎవరు ఎలా ప్రేరేపించబడతారో అలాగే చేయాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన అయినప్పుడు మరి ఎవరైనా చేస్తారో ఖచ్చితంగా మరి చెప్పవచ్చు. ఎవరు చేయాలనుకున్నారో చెప్తే వాళ్ళు ఇస్తాం ప్రార్థన. పెట్టుకోండి, చాలా డిస్టర్బెన్స్ అమ్మ సాక్ష్యం చెప్తున్నారు ఎవరైనా?
అంతా మ్యూట్లోకి వెళ్ళిపోయినా. అది ఎవరు లేరు. మరి ఎవరు సాక్ష్యం చెప్పకపోతే మరి ప్రార్థన అంశాలైనా చెప్తారా అక్క రజక్క? ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి. ప్రార్థనా విషయాలు ఏంటి నాకు ఎవరేమి తెలియజేయలేదమ్మా. ఎవరికైనా ఏమైనా ఉంటే చెప్పండి. అలాగే 3 రకములైన మీటింగ్స్ జరగబోతున్నాయి, వాటి కొరకు ప్రార్థన చేయండి. ఎండలు చాలా విపరీతంగా ఉంటున్నాయి. మే 6, 7 తారీఖుల్లో తెలంగాణలో వర్షాలు అంటున్నారు, కానీ మన ఆంధ్రాలో అది మన మధ్య ముఖ్యంగా అనంతపురం జిల్లాలో లేవు. కనుక ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాము. ఎన్నికల కొరకు జరుగుతున్న యుద్ధాల కొరకు మనకు తెలుసు, రాకడ కొరకు మన సిద్ధపాటు కూడా ఎంతో ఉంది. దాని కొరకు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. సోదరుల మీటింగ్స్ కొరకు, విబిఎస్ కొరకు, అలాగే సెంటినరీ మీటింగ్స్ కొరకు పాటల ప్రాక్టీస్ జరగబోతోంది. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి, రాకపోకల్లో ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు. ఇవన్నీ వీటి కొరకు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ప్రాముఖ్యమైనవి ఏమైనా ఉన్నట్లయితే వాటి కొరకు చేయండి. నిన్న సాక్ష్యం చెప్తున్న సోదరి ఉన్నారు కదా, ఆమె పాడేరు నుంచి రాగినైన అమ్మాయి, ఎవరు తన పేరు కృపానందం, గ్రేస్ కృపానందం కొరకు, ఆరోగ్యం కొరకు, వారి సేవ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎవరో చెప్తున్నారు, చెప్పండి మా. అక్క మరి రేచులక్క వాళ్ళ చిన్న మనోడికి చిన్న 3 నెలలు 4 నెలలు అక్క, 5 నెలలు డిహైడ్రేషన్ తో బెడ్ లో ఉన్నాడు అక్క. పెట్టారు దాంట్లో. రేచల్ శేఖర్ యొక్క మనవడు కోసం, చిన్నవాడంట, బిడ్డకు డిహైడ్రేట్ అయింది. బిడ్డ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాము. మరి చెప్పారు కదమ్మా, ఆదినారాయణ కుమార్తె పుట్టింది చెప్పారు కదా, అనౌన్స్ చేశారా ప్రైజింగ్ ఐటమ్ లో, స్తుతులు చెల్లించే అంశంలో. ఆదినారాయణ విక్టోరియా అక్క కుమారునికి 2వ కాన్పులో మౌనికకు కుమార్తె పుట్టారు. అది మీరు చెప్పారేమో, నాకు తెలియదు. ఆ విషయమే దేవుని స్తుతిద్దాము. తల్లి బిడ్డల కొరకు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. మా కుమారి చెప్తాను. మా కుమారి డోన్ ప్రార్థన చేస్తారా అక్క? వందనాలక్క. వందనాలమ్మా. ప్రార్థన చేస్తారమ్మా? ఓకే సార్. ప్రభు నామమున జూమ్ మీటింగ్ లో ఉన్న వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ప్రేమ నమ్మకం గల మా దేవ, కృపాసత్య సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులన. ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వేలాది కృతజ్ఞతాస్తులన. అనుదినము మీ సన్నిధిలో ఈ విధంగా గడిపే భాగ్యాన్ని మాకు దయచేసినందుకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు అక్కడ అతి సమీపంగా ఉన్నది ప్రభా. మమ్మల్ని అయితే మీ సన్నిధిలో కూర్చుండ చేస్తున్నారు తండ్రి. అనేక మందికి రక్షణ భాగ్యం లేక ఈ లోకంలో జీవిస్తున్నారు. కృపగల రాజా, విబిఎస్ల ద్వారా, సువార్త మీటింగ్స్, మహాసభల ద్వారా ఎంతో మంది మీ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు తండ్రి. అనేక చోట్ల ఆటంకములు జరుగుతున్నాయి. గొప్ప దేవుడవయ్యా, చూస్తున్న దేవుడు, సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఎటువంటి ఆటంకములు కలగకుండా, మీ బిడ్డలకు ఇబ్బంది కలిగించకుండా మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సౌలను పౌలుగా మార్చిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులనా. అవును ప్రభా, ఎంతో మంది మీ బిడ్డల్ని హింసిస్తూ ఉండగా సువార్త చెప్తున్నప్పుడు
కొంతమందిని మారుస్తున్న గొప్ప దేవుడు, వారి కఠిన హృదయాలను మార్చి తండ్రి మిమ్మల్ని రక్షకుడుగా అంగీకరించేటట్లుగా మీ యొక్క అద్భుత ఆశ్చర్యకార్యం జరిపిస్తున్న దేవాది దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. హైదరాబాద్లోను ఇక్కడ డోన్లోను తండ్రి విబిఎస్ను అక్కడ గత 10 రోజులు కానీ ఇక్కడ వారం రోజులుగా మీకు మహిమకరంగా జరిపించుకున్న దేవాది దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ అనేక మంది చిన్నారులు టీచర్లు ఎంతో ప్రయాసతో మీకు మహిమకరంగా సమస్తము నడిపించడానికి మీరు చేసిన సహాయాన్ని మేళ్ళని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. బాల్యం నందే సృష్టికర్తను జ్ఞప్తికి చేసుకోమని చెప్పిన దేవాది దేవుడు తండ్రి, చిన్నారుల హృదయాల్లో మీ బిడ్డలు టీచర్స్ తండ్రి మీ యొక్క వాక్యం విత్తబడి ఉండగా తండ్రి ఫలింపజేయండి. పెద్దవారైనప్పటికీ వాటి నుంచి తొలగిపోకుండా మీ సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా అన్యులైన పిల్లలు కూడా అనేక మంది విబిఎస్లకు వచ్చినారు ప్రభా. ఆ బిడ్డల హృదయాల్లో మీ కార్యం జరిపించండి, కృప చూపించండి. ఆ స్కూళ్ళల్లో జరుగుతున్నప్పుడు అనేక మంది మైకుల ద్వారా వింటూ ఉంటారు తండ్రి, వారి హృదయాల్లో కూడా మీ కార్యం జరిపించండి. లూదియా మీ మాటలు ఎందు లక్ష్యం ఉంచడం వల్ల మిమ్మల్ని హృదయంలో రక్షకుడిగా స్వీకరించింది తండ్రి, మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తున్నా. అలాగే మైకు ద్వారా అనేక మంది స్వార్థ చెప్తుండగా వింటూ ఉన్నారు, వారి హృదయాల్లో కార్యం జరిపించండి. వారి కఠిన హృదయాలను మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అయితే రక్షించుకున్నారు, మీ బిడ్డలుగా చేర్చుకున్నారు తండ్రి. ఈ లోకం వదిలిపెడితే మీ సన్నిధానానికి వెళ్ళగలమనే నిరీక్షణ ఉంచినారు తండ్రి. ఎంత గొప్ప దేవుడవయ్యా, మీ సన్నిధిలో ఎంతో సుఖము సంతోషాన్ని మేము అనుభవించగలుగుతున్నాం. ఈ భాగ్యం లేని మా బంధువులకు మిత్రులకు రక్త సంబంధికులకు కూడా రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. కృప చూపించి సహాయం దయచేయమని వేడుకుంటాం. మీ బిడ్డలు కూడా అనేకులు తండ్రి రక్షణ లేని వాళ్ళ బంధువుల కొరకు తండ్రి రక్త సంబంధికుల కొరకు ఎన్నో సార్లు ప్రార్థన చేయమని అడుగుతుంటారు. సింగరాయపల్లె పద్మ తండ్రి వాళ్ళ రక్త సంబంధికుల కొరకు ప్రభా ఎవరికి రక్షణ లేదని ఎన్నోసార్లు చెప్తున్న ప్రభా, దయతో మా ప్రార్థన ఆలకించి మా తప్పిదాలు ఏవైనా ఉంటే దయతో మన్నించి ప్రభా వారిని రక్షించమని వేడుకుంటున్నాం. అవును ప్రభా, మా కుటుంబాల్లో కూడా మా ఒక్క కుటుంబం మాత్రమే రక్షణ పొందిన దాన్నే, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అత్తగారింట్లో కానీ ఎవరికి రక్షణ లేదు ప్రభా. వారి పరిస్థితి ఈ లోకం వదిలితే ఏమవుతున్నదో ప్రభా, అగ్నిగుండమే కృపగల రాజా, వారు రక్షణ పొందుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. గొప్ప దేవుడవయ్యా, మీకు మాత్రమే సాధ్యమవుతుంది తండ్రి. మేమెంత చెప్పినా కానీ వారు పెడచోన పెడుతున్నారు. కార్యం జరిపించే గొప్ప దేవుడవు నీవేనయ్యా, కృప చూపించండి. మీ బిడ్డలమైన మేమందరం ఏక మనసుతో ప్రార్థన చేయక మా పెద్ద వదిన కుమారికి కాస్త స్వస్థతను ఇచ్చిన దేవాది దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా పూర్తిగా పూర్ణ స్వస్థతను దయచేయండి. ఆహారం తినటకు సహాయం దయచేయండి. పూర్తిగా దగ్గును ఆయాసాన్ని తొలగించండి. ముఖ్యంగా మీ గురించి చెప్పినాను ప్రభా, విన్న మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని అన్నయ్య వాళ్ళైనా కానీ రక్షణ పొందుటకు కృప చూపించండి తండ్రి. ప్రభా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. కేవలం మీ యొక్క రక్తంలో కడగబడిన బిడ్డలంగా ఒకరికొకరము ప్రార్థన చేసుకుంటూ నిజంగా ఎంతగానో మీ సన్నిధిలో గడపగలుగుతున్నాం ప్రభా. ఇదంతా మా గొప్పతనం ఎంత మాత్రము కాదు, కేవలం మీ ప్రేమ మీ కనికరమే తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకై ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది తిరిగి లేచిన గొప్ప దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మా పక్షాన విజ్ఞాపన చేసే దేవుడుగా ఉంటున్నందుకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. చూచున్న దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమి ఇచ్చినా రుణస్థలమే తండ్రి. నిజంగా వరప్రసాద్ రెడ్డి అన్న కుక్క చెమ్మక్కకు తండ్రి, ఇంకా మీ బిడ్డలు షారాకు, వీరికి అందరికీ మీరు ఇచ్చిన గొప్ప ఆలోచన బట్టి కృతజ్ఞతాస్తులు నాన్న. వారికి ఇచ్చిన ఈ ఆలోచనను బట్టి ప్రతిరోజు జూమ్ మీటింగ్ లో గంటన్నర నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినారు తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి మీరెంతో చక్కగా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, మీ బిడ్డలను వాడుకుంటున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమగల రాజా, ఏమి ఇచ్చినా రుణస్థలమే ప్రభా. మా జీవిత కాలం అంతా మిమ్మల్ని స్తుతించిన మా రుణం అట్లుండవలసినదే ప్రభా.
ఇంకా మమ్మల్ని అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఈ జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. మీ స్వారూప్యంలోనికి జీవింపజేయండి తండ్రి. మాలో ఇంకా ఏవైనా బలహీనతలు ఉంటే ఖచ్చితంగా ప్రభా ఆ బలహీనతలను తొలగించండి ప్రభా. మీ స్వారూప్యంలోనికి జీవింపజేయమని వేడుకుంటున్నాం. మీ యొక్క ప్రణాళిక చొప్పున మేము మీ చిత్తం ఏమై ఉన్నదో వాటి ప్రకారము మీ యొక్క పరిచర్యలో వాడబడే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుకొని మనం వేడుకుంటున్నాం తండ్రి. మీకు మహిమకరంగా ప్రభా కూతురు కోడలు కూడా తండ్రి గత కొద్ది రోజులుగా VBS లో పరిచర్యలో ఎంతో ఆసక్తితో పాలు పొందడానికి మీరిచ్చిన గొప్ప సదావకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత గొప్ప దేవుడవయ్యా, అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా దయచేసే గొప్ప దేవుడు తండ్రి. వారి పడిన ప్రయాస వ్యర్థం కాకుండా ప్రభా బిడ్డల హృదయాల్లో విత్తబడిన వాక్యం ఫలింపజేసి వారు రక్షణ పొందినట్లుగా కృప చూపించండి తండ్రి. ప్రయాసకు ఫలితం దయచేసే గొప్ప దేవుడవయ్యా. అవును ప్రభా, వీడియోస్లో 10 రోజులు వారం రోజులు కానీ ఎంతో చక్కగా ప్రయాసపడినప్పటికీ ఎన్నో మేళ్ళు చేసే దేవుడవయ్యా. మీరెంత మాత్రము రుణస్థులు కారు ప్రభా. ఆ విధంగా వృద్ధాప్యం వచ్చినప్పటికీ మీ సన్నిధిలో మమ్మల్ని కొద్దిగానైనా వాడుకుంటున్న విధానాన్ని బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమగల రాజా షారా ఉద్యోగం చేస్తూ కూడా తండ్రి ఎన్ని పనులు ఉన్నప్పటికీ క్రమంగా జూమ్ మీటింగ్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు మీరు ఇచ్చిన ఆసక్తిని బట్టి కృతజ్ఞతాస్తుతులు. వారు ప్రయాసపడుతుండగా దినదినము మంచి ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటూ ఎంతో ఆనందించగలుగుతున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది ప్రభా. వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రేమగల ప్రభా. సృష్టికర్తమైన దేవాది దేవా, మీకు మాత్రమే సాధ్యం తండ్రి. సృష్టి యావత్తు మీ ఆధీనంలో ఉన్నది తండ్రి. ఎండ తీవ్రతను తగ్గించండి. మీ బిడ్డలకు, పసిపిల్లలకైనా, వృద్ధులకు, యవ్వనస్తులకు ఎవరికి ఎండ దెబ్బ తగలకుండా మీ కాపుదల భద్రత ఉంచండి. మరి ముఖ్యంగా ఎన్నో చోట్ల ప్రభా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రభా. చక్కగా మీ బిడ్డలను వాడుకొని మనం వేడుకుంటున్నాం తండ్రి. మంచి ఆత్మీయ ఆహారాన్ని అందజేస్తుండగా విన్నవారి హృదయాల్లో కార్యం జరిపించి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి తండ్రి. గత నెలలో ప్రభా 15 మంది బాప్తిసం పొంది ఉండగా గిద్దలూరులోను ప్రభా, దీపగుంట్లలోను తండ్రి, డోన్లోను వీరంతా ఎంతో చక్కగా తండ్రి మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొంది ఉండగా వారు ఎంత మాత్రం వెనుకకు వెళ్లకుండా తండ్రి వారిని మీ ఆధీనంలో ఉంచుకొని కాపాడండి తండ్రి. జీవిత కాలం అంతయు మీ ఆధీనంలో ఉంచుకొని మీకు మహిమార్థంగా మీ యొక్క చిత్తానుసారంగా జీవించే భాగ్యం మిమ్మల్ని వేడుకుంటున్నాం. వారు చేస్తున్న పనుల్లో మీ చక్కటి సహాయం దయచేయండి తండ్రి. ప్రేమగల ప్రభా, ఇంకా కొంతమంది యవ్వనస్తులు బాప్తిసం తీసుకోవాలి కానీ వెనుకంజ వేస్తున్నారు. మీరు అక్కడ సమీపంగా ఉన్నది ప్రభా. వారిని ఎన్నో రకాలుగా ఆటంకపరిచేవారుగా ఉంటున్నారు తండ్రి. రజిత వాళ్ళ భర్త, వాళ్ళ 3 యవ్వనస్తుల బిడ్డలు బాప్తిసం తీసుకుంటామంటే వాళ్ళ నాన్నగారు ఆటంకపరిచినారట. కృపగల రాజా, వారి నాన్నతో మీరు మాట్లాడండి, అతన్ని రక్షించండి, ఎటువంటి ఆటంకములు కలిగించకుండా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా ఎన్నో చోట్ల మందిరాల్లో వాక్యం చెప్పుకుంటుండగా ఆటంకపరుస్తున్నారు. ముఖ్యంగా రైతు నగరంలో భవానీ అనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో ఆటంకపరుస్తున్నారు. ప్రతి ఆదివారం ఇబ్బంది పెడుతున్నారు ప్రభా. అటువంటి వారి నోళ్లను ముయించండి తండ్రి. గొప్ప దేవుడు తండ్రి. సామూహికంగా ఏక మనసుతో మేమందరం ప్రార్థన చేస్తుండగా ఆలకిస్తూ జవాబు దయచేస్తున్న గొప్ప దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అనుక్షణం తల్లి కంటే తండ్రి కంటే మిన్నగా మమ్మల్ని ప్రేమించి కాపాడుతున్న దేవుడు తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. యవ్వన బిడ్డలు ఆ తల్లులను తండ్రులను ప్రేమతో చూసుకున్నట్లుగా కృప చూపించి సహాయం దయచేయండి తండ్రి. ఈ శరీర బలహీనతలు ప్రభా, ఎన్నో రకాలుగా ఇబ్బందులు, ప్రేమ లేక అనేక మంది ఈ లోకంలో ఇబ్బంది పడుతున్నారు ప్రభా. యవ్వనస్తులు మన సాక్షికి లోబడి జీవించే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం తండ్రి. కొండ మీద ఇక్కడ తండ్రి ఈ రోజు వాక్యం వినపడుతుండగా గంట గంటకు ఒక వచనం, మరి ఉదయకాలము ఎన్నో రకాలుగా మీ యొక్క వాక్యాలు వినిపిస్తున్నారు ప్రభా. అన్యులు అనేక మంది ఉంటున్నారు, వింటున్నారు తండ్రి. వారి హృదయాల్లో
మీ కార్యం జరిపించి రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా చేస్తున్న పని నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి. కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రేమగల రాజా. అనంతపురంలో తండ్రి గాస్పుల్ హాల్లో VBS మొదలై ఉండగా తండ్రి 3 రోజులు మీకు మహిమార్థంగా జరిగించండి. చిన్న బిడ్డలు, టీచర్స్ అందరినీ మీ కాపుదల భద్రతలో ఉంచండి తండ్రి. వంట పరిచర్య విషయంలో అన్నిట్లో మీ సహాయం దయచండి. ఆది అంతం మీరై ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. మీ మహిమార్థంగా జరిపించండి తండ్రి. కృపగల రాజా, మే 16, 17 తారీఖుల్లో వార్షికోత్సవం జరుగుతుండగా తండ్రి ఎంతో భారభరితంగా మీ బిడ్డలు నిర్వర్తిస్తుండగా ఆది అంతం మీరే ఉండి నడిపించండి. మానవ మాత్రము మాకెంత మాత్రము ఎంత జ్ఞానమున్నా ఏమున్నా కానీ ప్రభా మేమైతే ఆ పనులన్నీ చక్కబెట్టలేం ప్రభా. మీరు ఉండి అధిపతిగా మీరు ఉండి మీ బిడ్డలను ఆసక్తితో మీ సన్నిధిలో ఎవరు చేయవలసిన పని వారు చేయనట్లుగా కృప చూపించండి, ప్రేరేపణ కలిగించండి. ముఖ్యంగా వాతావరణాన్ని, విద్యుత్తును మీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభా. మీ మహిమార్థంగా వార్షికోత్సవం జరిపించమని వేడుకుంటున్నాం. గొప్ప దేవుడవయ్యా, మీకు మాత్రమే సాధ్యం తండ్రి. సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదన్న చెప్పిన దేవుడవయ్యా. అవును ప్రభా, నీకు సమస్తము సాధ్యమే. ఏ విషయమైనా కానీ, ఎటువంటి అనారోగ్యమైనా, ఏ ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్న వాటి అన్నిటినీ తీసివేయగల సామర్థ్యం మీకు ఒక్కరికే ఉన్నది ప్రభా. జీవం గల దేవుడు, సృష్టికర్తమైన దేవుడు యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులు అన్నారు. నిజమే ప్రభా. మా జీవితాలు ఎంతో ధన్యకరమైనవి ప్రభా. చున్నామంటే కేవలం మీ కృప కనికరాలే. మా గొప్పతనం ఎంత మాత్రం కాదు ప్రభా. జీవిత కాలం అంతా మా శేష జీవితం మీ కొరకు జీవించే భాగ్యం ఇమ్మని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం దయచేయండి. ఇంతవరకు ప్రభా మీ కాపుదల భద్రతలో ఉంచి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులాను. జూన్లో కూడా తండ్రి 6-7 తేదీల్లో గాస్పల్ హాల్లో అనంతపురంలో జరగబోచున్న స్త్రీల మీటింగ్ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అనేక మంది స్త్రీలు కూడి వచ్చుటకు మీకు మహిమార్థంగా ఆ మీటింగ్స్ జరుగునట్లుగా సహాయం దయచేయండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. మీ బిడ్డలు వస్తున్న వెళ్తున్న వాహనాలను ముట్టండి, సర్వాపాయాల నుంచి తప్పించండి. అవును ప్రభా, ఈ లోకంలో బయటికి వెళ్ళిన బిడ్డలు క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు లేవు ప్రభా. ఎక్కడ వారకు నిలబడినప్పటికీ వచ్చి కొట్టడం, యాక్సిడెంట్ జరగడం ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి ప్రభా. మీరు సహాయం దయచేయండి. మీ బిడ్డలతో మీ తోడుంచండి తండ్రి. ప్రయాణాల్లో తండ్రి వాక్య పరిచర్య చేస్తున్న బిడ్డలను మీ ఆధీనంలో ఉంచుకొని మనం వేడుకుంటున్నాం ప్రభా. ఏ బిడ్డకు ఎటువంటి ఆత్మీయ ఆహారం అవసరం ఆ వాక్యాన్ని మీరే విత్తండి. ఇంకా మమ్మల్ని మీ యందు బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. వెళ్ళలేని బిడ్డలకైనా ప్రభా ఎంతో చక్కగా మీ బిడ్డలు తండ్రి అనేక విధాలుగా సెల్లులోనే వినిపిస్తున్నారు తండ్రి. మాకు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి, వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది కృతజ్ఞతాస్తులను మీ బిడ్డలకు ఇచ్చిన ఆలోచన బట్టి ఏమి ఇచ్చిన రుణస్రాలనే ప్రభా. నిజమే తండ్రి, మీ సన్నిధిలో దినదినం ఆత్మీయ ఆహారాన్ని పొందగలుగుతున్నాం. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏమి తండ్రి. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రేమగల రాజాకి, జమ్మక్కకు, అన్నకు, ఇంకా అమృతక్కకు, హరణక్కకు తండ్రి, చాలా మంది వృద్ధులు ఉంటుండగా మార్గరెట్ అక్కకు, అయితే వాణెక్కకు అందరికి ఆరోగ్యాలు ఇచ్చి కాపాడండి. ఎండ దెబ్బ తగలకుండా మీ కాపుదల భద్రత ఉంచమని వేడుకుంటున్నాం. ఎంతో చక్కగా పరిచర్య చేస్తుండగా తండ్రి, మీ బిడ్డలు యవ్వనస్తులతో కూడా మీ తోడుంచి కాపాడమని, ఇంకా ఎన్నో అవసరతలు అక్కర్లుంటగా మీ సహాయం తెచ్చండి. సమస్తం పెరిగిన దేవుడవు, చూచున్న దేవుడవయ్యా. అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో తండ్రి, వారిని ముట్టండి, స్వస్థపరచండి. కృపగల రాజా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సరైన సమయంలో సుఖమైన ప్రసవాన్ని, ఆరోగ్యకరమైన సంతానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రేమగల రాజా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు నాన్న. తండ్రి 2వ శనివారం, ఆదివారము మా మందిరంలో డోన్లో మీటింగ్స్ జరగబోతుండగా ప్రతి నెల తండ్రి మీకు మహిమార్థంగా ఇంతవరకు నడిపిస్తున్నారు తండ్రి. ఇక ముందు కూడా అలాగ నడిపించమని, అనేక మంది బిడ్డలు తండ్రి పనులకు వెళ్ళక తండ్రి నీ సన్నిధికి వచ్చి మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఉంచమని మమ్మల్ని అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ త్వరలో రారాజుగా రాబోతున్న యేసుక్రీస్తు వారి
శక్తిగల నామమునే స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 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 వందనాలకు అవకాశం.